తిరుపతిలో దొంగలు రెచ్చిపోతున్నారు. ఏకంగా మనుషులు చంపేందుకు కూడా వెనకాడడం లేదు. అందుకు నిదర్శనం ఇవాళ జరిగినటువంటి ఓ దొంగతనం. తిరుపతిలోని న్యూ బాలాజీ కాలనీ ప్రాంతంలో మనం ఉన్నాం. మనం చూస్తున్నది మిస్టర్ గోడ్స్ అనేటువంటి ఒక రెస్టారెంట్ అండ్ కేఫ్ షాప్ ఇది. ఇటుపక్క ఉన్నది రెస్టారెంట్, ఇటుపక్క మనం చూస్తున్నది విజువల్స్లో చూస్తున్నది కేఫ్. అయితే ఇవాళ ఉదయం 5:30, 6 గంటల ప్రాంతంలో ఇద్దరు దొంగలు ఇక్కడికి రావడం జరిగింది. షాప్ ఓపెన్ చేయడానికి అదే టయానికి వచ్చినటువంటి ఇక్కడ పనిచేసేటువంటి మాస్టరు లోపల ఎవరో ఉన్నారంటూ కూడా గుర్తించినటువంటి నేపథ్యంలో ఎందుకు ఈ షట్టరు తీసిందో అనే అనుమానం కలిగి మనం చూస్తున్నది ఈ కేఫ్ సంబంధించినటువంటి ఫ్రంట్ డోర్ ఇది ఒక సైడ్ మాత్రమే లేసుంది. ఆ వచ్చినటువంటి మాస్టర్కి అనుమానం కలిగింది. నిదానించి ఇక్కడికి వచ్చి చూశాడు. లోపల ఏదో ఎనికిడి వినబడుతుంది, ఎవరో ఉన్నారన్నటువంటి అనుమానం కలగడంతో ఈ షట్టర్ని ఇంకొంచెం కింది దించి, అంటే క్లోజ్ చేసినటువంటి షట్టర్నే లోపలికి చొరబడినటువంటి వ్యక్తి ఒక మూల మాత్రమే పైకి లేపి లోపలికి చొరబడ్డాడు. అయితే కిందికి లాగేసినటువంటి ఎవరైతే ఆ మాస్టర్ గుర్తించినటువంటి మాస్టరు ఈ లాక్ కిందికి లాగిన తర్వాత లాక్ వేసేసాడు. అయితే వెంటనే అతను ఇక్కడ లాక్ పెడుతున్నటువంటి తరుణంలోనే మరొక దొంగ, వాస్తవానికి ఇక్కడ దొంగతనం చేయడానికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఒకతను లోపలికి చొరబడ్డాడు. మరొక వ్యక్తి ఈ రెస్టారెంట్కి ఎదురుగా ఉన్నటువంటి నిర్మానుషంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఆ గోడ వైపు దాక్కుని ఉండి ఎవరైతే దొంగని బంధించాడో ఇక్కడ పనిచేసేటువంటి మాస్టర్ని ఒక్కసారిగా రాయి తీసుకొని వచ్చి తలపై బాదినటువంటి పరిస్థితి. అతని మీద దారుణంగా కూడా ఇద్దరు దొంగలు, అంటే లోపల ఉన్నటువంటి దొంగ కూడా తర్వాత బయట రావడం, ఇద్దరు కూడా ఇక్కడ పనిచేసేటువంటి ఆ మాస్టర్ని అతి దారుణంగా కూడా కొట్టినటువంటి పరిస్థితి ఒకసారి మనకు సీసీ ఫుటేజ్లో చూస్తేనే అర్థమవుతుంది. ఒక సినీ ఫకీ తరహాలో ఈ యొక్క దొంగతనం సంఘటన అనేది మాత్రం చోటు చేసుకునింది. చుట్టుపక్కల ప్రజలంతా కూడా ఒకంత భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి. అయితే ఈ సమాచారం తెలుసుకున్నటువంటి ఆ పోలీసులు కూడా కేసు నమోదు చేసి వాళ్ళని పట్టుకునేందుకు కూడా కేసు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ తరహా అయినటువంటి దొంగతనం ఏదైతే ఒక సినిమా ఒక క్రైమ్ థ్రిల్లర్స్ లేకపోతే సినిమా ఫకీ తరహాలో ఒక వ్యక్తి లోపల ఉండడం, మరో వ్యక్తి పక్కనే ఒక మూల గుర్తు తెలియని ప్రాంతంలో దాక్కుని ఉండి ఒకసారిగా వచ్చి దాడి చేయడంతో ఆ వ్యక్తి కూడా ఎవరైతే ఇక్కడ పనిచేసేటువంటి ఆ కేఫ్లో పనిచేసిన మాస్టర్ కూడా ఒక్కసారిగా భయాందోళనకు లోనయ్యాడు. అయితే అతను ధైర్యంగా కూడా వాళ్ళిద్దరిని ఎదుర్కొనేందుకు కూడా ప్రయత్నించాడు. అయితే వాళ్ళిద్దరూ ఏదైతే కర్రతో అదే రకంగా రాళ్లతోటి అతన్ని బాధడం, ఆ తర్వాత అతని వద్ద ఉన్నటువంటి సెల్ ఫోన్ తీసుకొని పరారైనటువంటి సంఘటన ఇవాళ ఉదయం 5:30, 6 గంటల ప్రాంతంలో ఇక్కడ చోటు చేసుకునేది. అయితే సాధారణంగా ఉదయం 3 గంటల నుంచే కూడా తిరుపతి నగరంలో నిత్యం ఏదో ఒక కార్యకలాపాలతోటి ప్రజలు తిరుగులాడేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే 5:30, 6 గంటల అంటే సరే ఆ మధ్యలో ఆ టైంలో కరెక్ట్గా ఎవరైతే దొంగతనానికి పాల్పడినటువంటి వ్యక్తి కూడా ఓపెన్ చేసినటువంటి ప్రాంతంలో ఏదైతే ఆ భాగంలోనే క్యాష్కి సంబంధించినటువంటి ఒక బాక్సు, అందులో కొన్ని సిగరెట్లు లేకపోతే కొన్ని ఐటమ్స్ సంబంధించి ఒక బాక్స్లో వాళ్ళు భద్రిస్తూ ఉంటారు. ఆ బాక్స్ని మాత్రమే టార్గెట్గా అతను లోపలికి వచ్చి దాన్ని తస్కరించేందుకు కూడా ప్రయత్నించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మనం సంబంధించినటువంటి ఎవరైతే బాధ్యులతో కూడా మనం మాట్లాడడం జరిగింది. వాళ్ళు తెలిసిన వారే ఎవరో చేస్తుంటారన్నటువంటి అనుమానం కూడా కొంత వ్యక్తం అవుతుంది. ఎందుకంటే నిత్యం కూడా అనేక మంది ఇక్కడ టీ తాగేందుకు రెస్టారెంట్కి వచ్చే వాళ్ళంతా కూడా ఉంటారు. అయితే ఈ ప్రాంతం ఏదైతే పర్టికులర్గా రెస్టారెంట్లో కాకుండా ఈ కేఫ్లో మాత్రమే ఏదైతే ఆ పర్టికులర్గా బాక్సు ఏదైతే ఒక బ్లాక్ బాక్స్ ఉందో క్యాష్కి సంబంధించినటువంటి బాక్స్ దాన్ని మాత్రమే గుర్తించి దాన్నే తీసుకెళ్లారంటే ఇది ఖచ్చితంగా నిత్యం ఇక్కడికి వచ్చి వెళ్ళేటువంటి వారు గుర్తించినటువంటి వారే ఈ యొక్క దొంగతనానికి పాల్పడినట్టుగా కూడా కొంత అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఇద్దరు దొంగల మధ్యలో మాత్రం సాహసోపేతంగా ఎవరైతే ఇక్కడ పనిచేసేటువంటి వ్యక్తి వాళ్ళని పట్టుకునేందుకు ప్రయత్నించినా కూడా తుటిలో తన ప్రాణాలు కూడా కాపాడుకున్నాడని కూడా మనం భావించాలి. ఎందుకంటే ఒకసారి మీరు పక్కనే ఆ సీసీ ఫుటేజ్ విజువల్స్ మీరు కానీ పరిశీలించినట్టయితే అర్థమవుతుంది. ఎందుకంటే అతన్ని ఏ రకంగా వీళ్ళు రాతితో తర్వాత కర్రతో బాదుతున్నారో చూస్తేనే భయం కలుగుతుంది. ఆ తర్వాత పక్కనే ఉన్నటువంటి బకెట్ కూడా ఒకటి ఏదైతే ఇక్కడ డస్ట్ వేసుకునే దానికి బకెట్ ఉంటుంది, ఆ బకెట్తో కూడా ఆ యొక్క ఎవరైతే షాపు సంబంధించినటువంటి మాస్టర్ని దారుణంగా చితకబాది అతని వద్ద సెల్ ఫోన్ తీసుకెళ్ళి పరారైనటువంటి సంఘటన మాత్రం న్యూ బాలాజీ నగర ఈ ప్రాంతంలో ఒకంత ప్రజలు కూడా భయాందోళనకు గురవలసినటువంటి పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే హోటల్ యజమాని అయితే ఖచ్చితంగా ఎవరైతే వారు ఆ దొంగతనానికి పాల్పడినారో వాళ్ళిద్దరూ కూడా మంచి వయసు ఉన్నటువంటి యువకులే ఈ దొంగతనానికి పాల్పడినట్టుగా కూడా చెప్తున్నారు. ఎందుకంటే మన సీసీ ఫుటేజ్లో కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. దీనికి సంబంధించి మాత్రం పోలీసులు త్వరలోనే నిందితులను పట్టుకుంటామంటూ కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి.